వరుసగా ఈ ముస్లింల గురించి ఇస్తున్న స్టేట్మెంట్ అన్నీ చూస్తే సార్, ఇది ఏపీ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారా? ఏపీలో అంటలేడు కదా అందుకే. అంటే విచిత్రం ఏంటంటే ఎన్డీఏ ఉంది కదా ఏపీలో సార్. ముస్లిం రిజర్వేషన్ గురించి రాజస్థాన్లో మాట్లాడుతున్నాడు, హ్మ్. మధ్యప్రదేశ్లో మాట్లాడుతున్నాడు, ఛత్తీస్గఢ్లో మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటితే ఈ విషయం మాట్లాడతలేడు. సో ఎందుకు మాట్లాడతలేడంటే ఇప్పటికే టీడీపీ భయం పట్టుకున్నది. చంద్రబాబు నాయుడు ముస్లింల మీటింగ్లు పెట్టి చెప్తాడు, నేను సెక్యులరు, నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీకు అన్నీ చేస్తా, అది చేస్తాను, ఇచ్చేస్తాను, బీజేపీతో పైన నాకు ఓటేయండి అని ఆయన చెప్పుకుంటున్నాడు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో రేపు చిలకలూరుపేట సభలో అయితే ఇది మాట్లాడలే. సో ఆయన నార్త్ ఇండియాలో మాట్లాడుతున్న యాంటీ ముస్లిం ధోరణిని ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పమనండి, ఓట్లు పడతాయో లేదో అర్థమవుతాయి కదా ఎన్డీఏకు. సో దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది కదా. నేను అందరూ వాడిని అంటాడు కదా పవన్ కళ్యాణ్, నాకు ప్రజలందరూ ఒకటే అంటాడు కదా. నాకు ప్రజలందరూ ఒకటే అన్నప్పుడు మనం మోడీ చేస్తున్న వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారు? అందువల్ల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పాలి ఇప్పుడు మోడీ చేస్తున్న వాదన వాళ్ళు అంగీకరిస్తారా లేదా. సో వాళ్ళు అంగీకరిస్తారా లేదా అని తేల్చాల్సి ఉంటుంది కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు, ఎన్డీఏకు మరింతగా మైనారిటీ ఓటు దూరం కావడానికి ఇది ఉపయోగపడుతుంది. జగన్ వెనకాల మరింతగా ర్యాలీ కావడానికి ఇది ఉపయోగపడుతుంది.